బ్యాక్ టు న్యూస్. యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. యాసంగి మాదిరిగా వానాకాలంలో తిప్పలు తప్పడం లేదు. యూరియా యాప్ ఎత్తివేయాలని సూర్యాపేట జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ రైతులను కాంగ్రెస్ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సీజన్ కు ముందే రేవంత్ సర్కార్ బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచలేదని విమర్శించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా యూరియా అనేది అందుబాటులో లేదు, ఎక్కడ కూడా స్టాక్ లేదు. మన గ్రోమర్ కేంద్రాల వద్ద, పిఎస్ఎస్ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నారు, అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక బస్సు యూరియా కోసం గంటల తరబడి కూడా పడిగాపులు కాస్తుంటున్న పరిస్థితి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది రైతులు యూరియా కోసం కూడా ఇక్కడ అవస్థలు పడుతూ ఉన్నారు. యూరియా కోసం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. కొద్దిమంది రైతులతో మనం మాట్లాడదాం. చినుకులు పడుతున్నాయండి, ముందస్తుగానే యూరియా విత్తనాలు కూడా సమకూర్చుకోవాలి కదా. ఈ యూరియా దొరుకుతుందా? యూరియా యాప్లో బుక్ చేసుకోవాలని ప్రభుత్వం చెప్తుందండి. ఈ యాప్ అవసరం అంటారా? యాప్ లేకుండా యూరియాలను మీరు డిమాండ్ చేస్తున్నారా? యాప్ ద్వారా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి? ఇంతకుముందు గత ప్రభుత్వం రైతులకు 10 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బందులు లేకుండా ఆ యాప్ లేదు, ఏది లేకుండా పండిన ధాన్యాన్ని కూడా గత ప్రభుత్వం చాలా చక్కగా అందరికీ రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం యూరియా కొరత మాత్రం యాప్ను అర్జెంటుగా తీసేయాలని గవర్నమెంట్కు రైతు సంఘాలుగా, రైతు బిడ్డలుగా మా రైతు బాధలను గుర్తించి వారు ఎమ్మటే గవర్నమెంటు యాప్ను ఎత్తేయాలని మేము హెచ్చరిస్తున్నాం. మరొక రైతు ఉన్నారు. యూరియా కోసం ఎట్లా బాధలు పడుతున్నారండి? యూరియా దొరుకుతుందా? వేరే మండలాల బొమ్మంటున్నారు, వేరే గ్రామాల బొమ్మంటున్నారు. అక్కడి నుంచి తీసుకొస్తే మరి ఆటో ఛార్జీలు కావా? యూరియా పొంగని ఇస్తున్నారా, వెయిట్ చేస్తున్నారా? ఎక్కడిదండి, పోయిన కాల్చి యాప్ అంటున్నారు. చిన్న పౌరులకి యాప్ కావట్లేదు, ఒడ్లు సిగ్నల్ లేదు. ఎంతమంది 100కి దాదాపు 100 సెల్లులు ఉంటే 35 సెల్లులు చిన్న సెల్లులే ఉన్నాయి. చదువుకొని రైతులు ఉన్నాం, సిరిసంగమని ఉన్నాం. ఎవరో ఇయ్యక మాకు పడికాపులు కాసుకుంటూ అన్నెక్కడనే కూర్చుంటున్నాం. ఒక్కో రోజు లేకుండా కూడా కూర్చుంటున్నాం. ఒక్క కట్ట కూడా ఇచ్చాము నువ్వు లేదు. వాళ్ళు విత్తనాలు అంటే ఏదో ఏడేంటియో మాకు అర్థం కట్ట ఒడ్లు. ఆ 7 చెప్తుండు, ఆ 7 నకిలీ విత్తనాలు అంటాడు, ఈ విత్తనాలు అంటాడు. ఆయన ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు. కాబట్టి దయచేసి ఒడ్లు వానకాలం కూడా యాసంగి అయితే ఇంకా కూడా కుప్పలు కనపడుతున్నాయి. వానకాలం అసలు కొనే స్థితి లేడు. కానీ మరి ఏం వేసుకోమంటాడో ఏం సంగతో మాకు అర్థం కావట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఉండి ఏం ఒలగబెడుతుండో ఏం సంగతో ఎవరికీ అర్థం కావట్లేదు. రైతులైతే మటుకు ఏడ్చుకొని తిరుగుతున్నారు, కానీ వాళ్ళు మటుకు ఎట్లా ఏం చేయాలనేది, ఏం పైరు వేయాలనేది అర్థం కావట్లేదు. మరొక రైతు ఉన్నారు. యాప్ ఉండాలా చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రజలు ఎన్నో అవస్థలు తీసినారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుండేనంటే ఏదో అది అన్యాయకాంతరం అయిపోయింది. తెలంగాణ అనేది నీళ్లు లేదు, కరెంటు లేదు, ఏ విధంగా ఉన్నదో కరువు వచ్చిందో మళ్ళీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే పరిస్థితులు ఉన్నది. ఈ దరిద్రుడు కాలు పెట్టినాడు, మొత్తం రైతాంగం మొత్తం ఆగమైపోయింది. ఒడ్లు కొనేది లేదు, యూరియా లేదు, పెద్ద రైతులు చాలా ఇబ్బంది పడుతుంది. యూరియాతో పాటు డిఏపి కూడా యాప్ పెడతా అంటుండే మీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే యాప్ చాలా బాగుంది, ఇతర రాష్ట్రాలు కూడా మమ్మల్ని ఫాలో అవుతున్నాయి, ఇతర రాష్ట్రాలు కూడా యాప్ బాగుంది అంటున్నారని అంటున్నారు. యాప్ బాగుందా? నిజంగా రైతుల్ని బాధ పెడుతుందా? యాప్ నష్టపెడుతుందా? యాప్ అనేది అసలు దానంత దరిద్రం రెండోది లేదు. రైతులు గోసపడుతున్నారు యాప్ ద్వారా. అడుగు మందు కానీ ఏదైనా యాప్ ద్వారా చేసుకో అంటారు. ఆ యాప్ అనేది ఇమీడియట్లీ ఎత్తేయాలి. ఎత్తేసి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఆటోకు ఫెర్టిలైజర్ షాపుకు ఫోన్ చేస్తే ఓ 10 కట్టల యూరియా కానీ అడుగు పిండి కానీ వేసి పంపించమంటే పంపించేది. డబ్బులు ఫోన్పేలనే కొట్టుకునేది రైతు. అంత సుఖ సంతోషాలతో గత ప్రభుత్వంలో ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన 2.5 ఏళ్ల కాడి నుంచి అవస్థలు పడి రోడ్ల పాలయ్యి ఏం లేదు, సాగుకు దగ్గర అయ్యేది తప్ప రైతులు. మొన్న యాసంగి సీజన్లో ఒక్కొక్కరు రోడ్ల మీద పోసి నెలలు 2 నెలలు పోసి కూడా వర్షాలు మన అకాల వర్షం మొన్న వచ్చితే తడిసి ముద్దయితే కూడా మరి రోడ్ల మీద ఎంతో గోస తీస్తుంటే కూడా మరి ఈ గవర్నమెంట్కి ఇంత చెల్లించలేదు. మరి వాళ్ళని పరామర్శించి కూడా మీ ఒడ్లు కొనటం అనేది లేదు. ఒడ్లు కొనం మీరు వేరే బాగా అంటారు. మరి ఒడ్లు కొనకుండా రైతాంగం మరి వ్యవసాయం పొలాలు పండే పంటల్ని ఏం చేయాలి? దాన్ని ఇమీడియట్గా మీరు ఒడ్లు కొనాలంటే మాత్రం తక్షణమని చేత కాకపోతే గవర్నమెంట్ దిగిపోవాల్సింది అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్తా ఉన్నారు సార్, వచ్చే వానాకాలం సీజన్లో మేము ఒడ్లు కొనము, కేంద్రం ఎంతైతే కోట చెప్పింది అంత కొంత అదనంగా ఏది కూడా కొనం, రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా భరించదని చెప్తున్నారు. మరి ఒడ్లను ఎడిపోవాలండి, ఒరే యుద్ధం చెప్తున్నాడు, ఇది కరెక్టేనా?
చేతగాని దద్దమ్మ చెప్పే మాటలు ఇవి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఇక్కడ రైతు పండించిన పంటలని కొనే శక్తి లేక మరియు ఆ రకం స్తోమత లేక తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండగా ఒక్క గింజ లేకుండా కొనాలి, 10,000 కోట్లు నాకు ఇస్తే చాలు మొత్తం కొంటా అని చెప్పి మాటలు మాట్లాడిండు. మరి ఈరోజు ఏమైనా ఆ మాటలు? ఈ రోజులో నువ్వు అధికారంలో ఉండి కుర్చీ సంపాదించుకున్న తర్వాత నువ్వు ఏ మాటలైతే ఏ విషయంలోనైనా, నువ్వు విద్య విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, నిరుద్యోగ వృత్తి విషయంలో కావచ్చు, మహాలక్ష్మి విషయం, ప్రతి విషయంలో కూడా నువ్వు ఒక్క మాట కూడా నీ 6 వాగ్దానాలని నువ్వు అన్నిటినీ కూడా 420 హామీలను అన్నిటినీ కూడా తుంగలో దొక్కినవు. ఈ యాప్ని వెంటనే ఎత్తివేయాలి. యూరియా యాప్ని మాత్రం అతి తొందరలో ఎత్తివేయాలి. అక్కడ షాపుల దగ్గరికి పోతే ప్రధానంగా ఈ డిఏపి వీటి గురించి పోతే వాళ్ళు యాప్లని తర్వాత 2 కట్టలు ఇస్తాం 3 కట్టలు ఇస్తాం అని చెప్పేసి ఏమో డిఏపి విషయంలో అంటారు. అదే యూరియా విషయంలో మేము ఆన్లైన్ బుక్ చేస్తే 2 నిమిషాల్లో 600 కట్టలు అయిపోయినాయి. మరి అందులో 600 కట్టలు అయిపోయినని చూపించిండు. మళ్ళీ దాంట్లో మేము చూస్తే 175 కట్టలు స్టాక్ ఉన్నాయి. అంటే ఇది ఒక బ్లాక్ మార్కెట్ నడిపించడానికి వాళ్ళు చేస్తున్న పన్నాగం. కట్టలు కూడా మనకు 800 నుంచి 1000 రూపాయలు అట్లా ఉన్న కట్ట ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 1400 పోయిన కారు ఉంటే ఈరోజు ఇప్పుడు 1800 రూపాయలు. అంటే వ్యవసాయం చేసే రైతు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఒక యాప్ని తీసేయాలి. ఇంతకుముందు రైతు బంధు, రైతు బీమా ఎన్నో రకాల రైతులను కాపాడుకొచ్చిన ప్రభుత్వాన్నే జనాలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఒక యాప్ని తీసేయాలని రైతు పక్షాన మాట్లాడుతుంది. దయచేసి థ్యాంక్ యూ. ఈ విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో యాప్ను ఎత్తేయాల్సిందే. రైతులు అరిగోసపడుతూ ఉన్నాం, అవసరం పడుతూ ఉన్నాం. ఒక్క బస్సు యూరియా కోసం గంటల తరబడి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నాం. రోజంతా కూడా పడిగాపులు కాస్తే 2 కట్టలు మాత్రం ఇస్తూ ఉన్నారు. అది కూడా ఇతర విత్తనాలకు, ఇతర ఎరువులకు లింక్ పెడతా ఉన్నారు. డిఏపి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోమంటే తమ పరిస్థితి ఏంటంటూ కూడా వాపోతూ ఉన్నారు. గ్రామాల్లో సిగ్నల్ లేదు, తమ వద్ద చిన్న ఫోన్లు ఉంటాయి, తమందరూ కూడా చదువు సరిగా రాదు. ఇలాంటి సమయంలో మేమంతా కూడా ఆన్లైన్లో యాప్లో ఈ యూరియా బుక్ చేసుకోవాలంటే తమ పరిస్థితి ఏంటంటూ కూడా సూర్యాపేట రైతులు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే యాప్ను ఎత్తేయాలి, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను సరఫరా చేయాలని కూడా సూర్యాపేట రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.